హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే అతి సమీపంలోకి వచ్చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ అండ్ ఆర్టీఎం కార్డ్ రూల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో వీడియో చూసే ముందు ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఐపీఎల్ అప్డేట్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి టీం ఒక 6గురిని రిటైన్ ఆర్ ఆర్టీఎం చేసుకోవచ్చు. ఇందులో మ్యాక్సిమం 5గురు క్యాప్ అండ్ మ్యాక్సిమం 2 అన్క్యాప్. సో ఒక అన్క్యాప్ని తీసుకుంటే ఒకవేళ 5గురు క్యాప్డ్ ప్లేయర్ని తీసుకోవచ్చు, ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో చూస్తే అన్క్యాప్డ్ ప్లేయర్లో తీసుకోవడానికి అయితే పెద్దగా ఎవరు లేరు. సో క్యాప్డ్ ప్లేయర్ని తీసుకోవాలంటే 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఫస్ట్ ముగ్గురికి, అండ్ ఇంకిద్దరికి తీసుకోవాలంటే 18 కోట్లు, 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది చాలా డబ్బు అయిపోతుంది, 75 కోట్ల పైన అయిపోతుంది. సో నితీష్ కుమార్ అయితే అన్క్యాప్గా ఉంటే ఒక 4 కోట్లలో రిటైన్ అయ్యే అవకాశం అయితే వచ్చేది. కానీ ఇప్పుడు అతడు క్యాప్ ప్లేయర్గా అయ్యాడు కాబట్టి ఇతనికి కూడా భారీ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇతన్ని యాక్షన్లోకి వదిలేసినా కూడా భారీ అమౌంటే వస్తుంది. ఆర్టీఎం కార్డు అక్కడ వాడుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆర్టీఎం కార్డు అక్కడ వాడచ్చు. సో మొత్తానికైతే ఇతడు క్యాప్డ్ ప్లేయర్గా మారడం వల్ల ఇతడి ధర ఈసారి భారీగా పెరిగిందని చెప్పొచ్చు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో అండ్ హెన్రిచ్ క్లాసెన్ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రిటైన్ చేసుకుంటుంది. ప్యాట్ కమిన్స్ అయితే చూడాల్సింది, యాక్షన్లోకి వదిలేస్తారా, తీసుకుంటారా, అతడి ప్లాన్స్ ఏంటనేది తెలీదు. కానీ ఒక సంచలనంగా కొత్త కెప్టెన్ పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ నిలకడగా ఐపీఎల్ అయితే ఆడాడు ఎప్పుడు కూడా. సో ఎస్ఆర్హెచ్కి సరి అతడు ఆడతాడా లేదా అనేది కూడా సందేహమే. సో మొత్తానికైతే చాలా పర్స్ వాల్యూ ఉంది, ఒక 120 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. సో చాలా మార్పులు అయితే మనం చూడబోతున్నాం. నితీష్ కుమార్ రెడ్డి ఈసారి చాలా ఎక్కువ డబ్బుకు ఐపీఎల్ యాక్షన్ లేకపోతే ఎస్ఆర్హెచ్ రిటెన్షన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి, క్యాప్డ్ ప్లేయర్గా మారాడు కాబట్టి.